రాధే రాధే, జై శ్రీకృష్ణ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లిన్సీ ఎల్పీ వ్లాగ్స్. వెల్ఫేర్ అని చెప్పారో లేదో ఇంకా క్లీనింగ్ మొత్తము చేసేసి ఇంకా చెత్త గాడి వస్తుందా లేదా అని చూశాను, కానీ రాలేదనమాట. ఇక్కడ మొత్తము క్లీనింగ్ ప్రాసెస్ మొత్తము చేసేసాను. ఇంకా వంట అయితే నేను చేయలేదు, ఇంకా టైం కూడా లేదు. ఇవి వచ్చేసి యూనిట్లో ఇచ్చిన వెజిటేబుల్స్ అనమాట. వీక్లీ ఇస్తారు. ఇక్కడ నేను రెడీ అయిపోయాను. ఇంకా వాటర్ బాటిల్ అయితే బాబు ఉన్నాడు కదా అని ఇంకా పట్టుకున్నా అనమాట. ఎండ అయితే ఎలా ఉందో చూడండి, విపరీతంగా ఉంది ఈరోజు. ఇంకా టైం అవుతుంది, చెత్త అయితే వేయలేనమాట. ఇంకా దీపం కూడా పెట్టుకోలేదు, టైం అవుతుంది. ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నారు నా కోసము. ఇంకా ఈవినింగ్ వచ్చి ఇంకా దీపం అయితే పెట్టాలి. ఇంకా బయటకు అయితే వెళ్ళిపోతున్నాను నేను. వీడు ఆల్రెడీ రెడీ అయ్యి ఇంకా బయటకంటే చాలు ఫస్ట్ ఉంటాడనమాట. వెళ్తుంది వెల్ఫేర్కి అని తెలియదు కదా, వాడు చిందులు వేస్తున్నాడు. అక్కడ వాడు అలరి చూపిస్తాను చూడండి. నా కోసం వెయిట్ చేస్తున్నారు అంటే యూనిట్ గాడి ఏమీ కాదు, అలాగా ఎవరి కోసమూ వెయిట్ చేయదు. మా సొంత బండి కాబట్టి నా కోసం వెయిట్ చేస్తున్నారు. యూనిట్ బండి అయితే అసలు వెయిట్ చేయడాలు ఏమి ఉండవు, మనమే బండి కోసం వెయిట్ చేయాలి. యూనిట్లో ఎక్కడైనా సరే బండి ఎక్కామంటే చాలు, ఇంకా ఇద్దరుంటే ఇద్దరుకునే హెల్మెట్లు అయితే ఖచ్చితంగా కావాలి. లేదు జస్ట్ ఒక 5 minutes దూరము హెల్మెట్ పెట్టుకోము అంటే అసలు కుదరదు. మేమైతే ఇప్పుడు బయటకు వచ్చేసాము. ఆగస్టు 15కి ఎలా రెడీ చేస్తున్నారో చూడండి బయట అరేంజ్మెంట్. పొద్దున్నే వచ్చాం కదా, అందుకే ట్రాఫిక్ తక్కువగా ఉంది. అదే ఈవినింగ్ టైం అయితే అసలు ఖాళీ ఉండదు. ఇంకా వెయిట్ చేస్తూ చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాల్సి వస్తూ ఉంటుంది ఇదే ఏరియాలో. ఇప్పుడు ప్రెజెంట్ అయితే మేము వెల్ఫేర్ దగ్గరికి అయితే వచ్చాము. నా ఎదురుగా క్లాస్ అవుతుంది. వీడు చూడండి అల్లరి, ఏం క్లాసులు వింటాం వీళ్ళతో, రాము అంటే కుదరదు. ఇంకా ఏం చెప్పాలో కూడా అర్థం కాదు, అందుకే వీడియో తీశాను. ఇది అసలు వెల్ఫేర్ కాదులేండి, వచ్చిన వరకు నాకు తెలియదు. వెల్ఫేర్ అనేసి నేను వచ్చాను, కానీ చిన్న మీటింగ్ అనమాట. అదేంటంటే ఆర్గన్ డొనేట్స్ అంటే అవయవాల దానం. ఒక మనిషి చనిపోయిన తర్వాత అతని అవయవాలు ఎంతమందికి ప్రాణం పోస్తాయి, ఎన్ని కుటుంబాలకి హ్యాపీని ఇస్తాయి అని చెప్పి ఒక క్లాస్ అయితే చెప్పారు. డొనేట్ ఆర్గన్స్ పై ఒక అవగాహన చెప్పి ఇంకా క్లాస్ అయితే ఇచ్చారు. ఇంకా కొన్ని విజువల్స్ అయితే చూపించారు. ఒక యాప్ అంటూ చెప్పి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అలా యాప్లో జాయిన్ అవ్వమని కూడా చెప్పారనమాట. నాకైతే క్లాస్ చాలా నచ్చింది, ఎందుకంటే యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి. ఇంకా క్లాస్ అయితే వేరంగానే అయిపోయింది. ఇంకా 10:30కి ఇలా బయటకు అయితే వచ్చేసాము. అక్కడ చూడండి ఫ్లవర్స్, ఈ ట్రీ అయితే ఎంత చక్కగా ఉందో, నాకు చాలా నచ్చింది. ఇలాంటివి ఆర్మీలో బోల్డ్ అన్ని ఉంటాయి, కనిపిస్తే తీయాలని చెప్పి ఇంకా తీసాను. ఇంకా బయటకు వస్తుంటే కోతులు చూడండి, మథురాలో కోతులు ఉండడం సహజమే. ఇంకా అలా బయటకు వచ్చేస్తుంటే ఇంకా బాబుకి అయితే కొబ్బరి బొండా తాగిపించాము. అవి కూడా చాలా ముదరగా ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసి 80 రూపీస్, అవే లేతగా ఉన్నాయనుకోండి 100 నుండి 120 రూపీస్ ఇలా ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి ఇదంతాను డెకరేషన్ భలే చేశారు కదా. ఇంకా మేమైతే ఇంకా క్వార్టర్స్ లోనికి అయితే వెళ్ళిపోతున్నాము. క్వార్టర్స్లో ఈ కరివేపాకు తీద్దామనేసి ఒక బ్లాక్ దగ్గర అయితే ఆగి ఇంకా నేను తీసుకున్నాను అనమాట. ఇంటికైతే వచ్చేసాము. నాకు బయటికి ఎక్కడికైనా వెళ్ళి వచ్చిన వెంటనే ఇంకా వంట చేయాలంటే మహా చెడ్డ చిరాకు వచ్చేస్తుంది, కానీ తప్పదు ఇక్కడ. ఎందుకంటే మార్నింగ్ నాకు టైం లేకుండే, లేదంటే వంట చేస్తే ఇంటికి వెళ్ళి ఉంటున్నాయి. ఇప్పుడైతే టైం అస్సలు లేదు, అందుకని చెప్పి సింపుల్గా రైస్ అయితే పెట్టి ఇంకా టమాటా రసం అయితే పెట్టేస్తున్నా. ఇక్కడ టమాటా రసం చేస్తుంటే అసలు టమాటాలు అయితే అసలు రబ్బర్ ముక్కల్లా అసలు ఉడకట్లేదు అనమాట. అసలు ఏం టమాటాలో ఏంట్రా బాబాయ్, అసలు మనం ఏరుకోరు మరి డబ్బులు ఎక్కువ పెట్టి తెచ్చుకుంటాము, కొంచెం కూడా టేస్ట్ ఉండవు. భోజనాలు చేసి కాసేపు రెస్ట్ తీసుకున్నాక ఇంకా టీ అని ఆర్డర్ అయితే వచ్చిందనమాట. మళ్ళీ గ్యాస్ దగ్గరికి అయితే వచ్చాను. ఇదే జీవితం క్వార్టర్స్లో నాది. ఇంకా ముందు అయితే మథురలో ఫేమస్ టెంపుల్స్ వీడియోస్ అయితే ఖచ్చితంగా వస్తాయి. మీరైతే వీడియోకి ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్. బాయ్.